మంచానికే పరిమితమైన పొదలకూరు పట్టణంలోని కూచిపాటి వరప్రసాద్ ను అన్ని విధాలా ఆదుకుంటామని నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ గవర్నర్ ఎం గౌతమ్ అన్నారు. గురువారం పినాకిని లయన్స్ క్లబ్ క్యాబినెట్ సెక్రటరీ కిషోర్, పిఎన్ఆర్ జనార్దన్ రావు, పొదలకూరు లయన్స్ క్లబ్ ట్రెజరర్ కాకుమూరి నారాయణ, క్లబ్ మెంబర్ గోమసాని వేణు, కేసర్ల రవి తదితరులు వరప్రసాద్ ఇంటికి వెళ్లి అతనితో మాట్లాడి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద క్లబ్ అయిన తమ పినాకిని లయన్స్ క్లబ్ లో ఉన్న మెంబర్లందరూ నుంచి సాయం తీసుకుని వరప్రసాద్ ను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. అతనికి ఒక బెడ్ అవసరం ఉందని దాన్ని వెంటనే అందిస్తామన్నారు. టీవీ కిషోర్ కుమార్, నేను 316Jకి క్యాబినెట్ సెక్రటరీ యాక్టివిటీస్లో ఉన్నాను. నిజంగా సేవ చేసే గుణం ఒక లైనిజంలో ప్రతి ఒక్కడికి ఉంటుందనే దానికి నిదర్శనంగానే ఈరోజు పొదలకూరు లయన్స్ క్లబ్ వాళ్ళ ఊర్లో 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి స్పందిస్తూ ఆ యొక్క వరప్రసాద్ అనే వ్యక్తికి చేయూతనిస్తూ వాళ్ళు చేయగలిగిన సహాయాన్ని వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అలాగే గవర్నర్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకురావడం జరిగింది. గవర్నర్ గారి దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకుంటూ అలాగే పినాకిని లయన్స్ క్లబ్ వారి సౌజన్యంలో కొంత అమౌంట్ను కూడా సేకరించి అదంతా కూడా రేపు 4వ ఆపరేషన్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళ మిస్సెస్. అలాగే చిన్న పిల్లలండి, వాళ్ళకు ఉండేది 2 చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. నిజంగా వరప్రసాద్కి వచ్చినటువంటి ఆ యొక్క బాధను ఎవరూ తీర్చలేని ఇదే. కాకపోతే చేయగలిగిన సహాయం మా వంతు చేయగలిగిన సహాయాన్ని వారికి అందిస్తున్నాం. అలాగే డీజీ టీం నుంచి, మా గవర్నర్ టీం నుంచి ఆయనైతే బెడ్డెడ్ మనిషి లేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక బెడ్ను కూడా అరేంజ్ చేస్తూ అతనికి ఇవ్వడం కూడా జరుగుతుంది. అది నెల్లూరుకి వస్తే మేము వారికి ఇచ్చి పంపిస్తాము. అదే మా లయన్స్ వాళ్ళు తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంత సొమ్మును కూడా తీసుకొచ్చి ఇస్తూ వాళ్ళకి త్వరగా ఈ యొక్క ఆపరేషన్ చేసుకొని వాళ్ళు కోరుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాంగ్ లీవ్ లయనిజం. నా పేరు లైన్ ఎం గౌతమ్, డిస్ట్రిక్ట్ గవర్నర్, డిస్ట్రిక్ట్ 316. సో లయన్స్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఈడ నెల్లూరు రీజన్లో ఉండే మెయిన్ క్లబ్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్ పొదలకూరు క్లబ్. సో ఈరోజు పొదలకూరు క్లబ్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ పేషెంట్ వరప్రసాద్ గారు అని చెప్పి ఆయనకి సమ్ న్యూరో ప్రాబ్లం వచ్చి 4-5 years నుంచి సఫర్ అవుతున్నారు. ఇప్పటికి 2 times సర్జరీ కూడా అయింది. యాక్చువల్లీ అందరికీ తెలిసిందే, ఒక ఫ్యామిలీలో కీ రోల్ హస్బెండ్. సో ఆయన ఇట్లా బెడ్ రిటర్న్ అయితే ఎంత ఇబ్బంది పడతారో ఫ్యామిలీ కానీ, వాళ్ళ వైఫ్ని కానీ, చిన్నపిల్లలు వీళ్ళు. సో వీళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి పొదలకూరు క్లబ్ వాళ్ళు అడగడం, దాన్ని చూసి స్పందించి లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని వారు కూడా తలా చేసి ఈయనకు కొంచెం ఎక్కువ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నన్ను ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పడము, నేను రావడం జరిగింది. సో మా తరపున కూడా మేము ఈయనకు సపోర్ట్ చేస్తాము డిస్ట్రిక్ట్ టీం నుంచి కూడా. సో పొదలకూరు క్లబ్, నెల్లూరు పినాకిని క్లబ్ ఇట్లా అందరు కలిసి మనమేమి సర్వీస్ అంటే ఉండేదంతా ఇవ్వడం కాదు. సో మనం ఖర్చు పెట్టే దాంట్లో కొంచెము ఏదన్నా తలా ఇంత వేసుకొని ఇస్తే వాళ్ళకి ఎంతో యూటిలైజ్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ట్రై టు హెల్ప్ హిమ్. అదే ఎక్కువ కూడా కాదు, జస్ట్ లిటిల్ అమౌంట్ ఇచ్చినా కూడా ఎక్కువ మంది ఇస్తే వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది, వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ. సో నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమంలో స్పందించినందుకు నా యొక్క కృతజ్ఞతలు. నేను పక్క స్కూల్ ఉంది, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని. మా స్కూల్లో ఆమె ఆయమ్మగా పనిచేస్తుంది. నేను దాదాపు 1.5 సంవత్సరం ఆ స్కూల్కి వచ్చి అప్పటి నుంచి ఆ ప్రాబ్లంతో ఇలా జరుగుతుంది సార్, ఇలా జరుగుతుందని చెప్పేది. నా వంతుగా నేను స్కూల్లో ఆమెకి అన్ని విధాలు హెల్ప్ చేసేవాడిని. ఈ మధ్య రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం దీన్ని నేను రైజ్ చేశాను. రైజ్ చేస్తేనే మా టీచర్స్ యూనియన్లో 257 ఒకటి ఉంది, 200 APTF 257 ఒకటి ఉంది.
స్పందించి ఇప్పటికే 1 lakh రూపీస్ 1 lakh రూపీస్ కలెక్ట్ చేశాం. రేపు 8వ తారీఖు ఎల్లుండి మహిళా దినోత్సవం సార్. ఆ రోజు ఆయనకి ఇచ్చేదానికి కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు కూడా సార్ మానవత దృక్పథంతో ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎంతో చేస్తున్నాం. చిన్న బిడ్డలు, నేత బిడ్డలు. ఈ అమ్మాయి నా దగ్గర 5వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి అంగన్వాడీ సార్ 4 years. కాబట్టి ఇంటికి ఒక పువ్వు అయితే విసురు మాలవుతుంది సార్. అలాగే మీరందరూ కూడా గొప్ప గవర్నర్ గారు, షాఫీట్ గారు, నెక్స్ట్ వేణు గారు, నారాయణ గారు, మీరు కూడా మంచి మనసుతో ఆ కుటుంబానికి హెల్ప్ చేసి ఆయనగా నిలబెడితే సార్ చెప్పారు, కుటుంబంలో మంచి హెల్ప్, మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వ్యక్తి బిడ్డను అయితే ఆ కుటుంబం ఎలా స్పాయిల్ అయిపోతుందో స్పష్టంగా మనకు అర్థమవుతుంది సార్. మ్యాక్సిమం నేను కూడా నా ఫ్రెండ్స్ని, స్టేట్లో ఉన్న ఫ్రెండ్స్ని అందరూ కూడా సాఫ్ట్వేర్స్ కానీ, టీచర్స్ని కానీ అందరూ కూడా మ్యాక్సిమం ఇంకా తర్వాత రియల్ ఎస్టేట్లో పెంచిన వాళ్ళు కూడా నేను అడుగుతున్నాను. పెద్దగా అమౌంట్ సేకరిస్తున్నాం. అంతా కూడా అమౌంట్ ఎల్లుండి మహిళా దినోత్సవం రోజు వస్తుంది. ఆ రోజు ఆయన ఇచ్చేదానికి ప్రయత్నం జరుగుతున్నాయి సార్. కాబట్టి మీరు కూడా మంచి మనసుతోటి ఆ కుటుంబాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ.